ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం పాకిస్తాన్ మీద అటాక్ చేసినప్పుడు, పాకిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు, అక్కడున్న ఉగ్రవాద స్థావరాలని లేపేయడం కోసం ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు మన ఇండియన్ ఫైటర్ జెట్స్ ఏమైనా పాకిస్తాన్లో కూలిపోయినాయా, పాకిస్తానీలు మన ఇండియన్ ఫైటర్ జెట్స్ని కూల్చేసిర్రా అని రాహుల్ గాంధీ అడిగినప్పుడు ఈ షేమ్లెస్ గోడి మీడియా, బ్రెయిన్లెస్ వాట్సాప్ యూనివర్సిటీ కలిసి ట్రోల్ చేసినాయి. ఏమని ట్రోల్ చేసినాయి? రాహుల్ గాంధీ పాకిస్తాన్ సపోర్టర్ అని, యాంటీ నేషనల్ అని, పాకిస్తాన్కి వెళ్ళిపో అని మీర్ జాఫర్తో కంపేర్ చేస్తూ కూడా రాహుల్ గాంధీని ట్రోల్ చేసినాయి. ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. మన ఆర్మీ జనరల్ చెప్పిండు బయటకు వచ్చి, ఏమని? అవును నిజమే, పాకిస్తాన్లో మన ఇండియన్ ఫైటర్ జెట్స్ మనం కోల్పోయినాం కొన్ని అని చెప్పిండు. పాకిస్తాన్ చెప్తున్నన్ని కాకపోయినా కూడా కొన్ని ఫైటర్ జెట్స్ని మనం కోల్పోయినామని చెప్పిండు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా అదే చెప్పిండు. బీజేపీ ఎంపీయే చెప్పిండు. ఏమని? ఇండియా కొన్ని ఫైటర్ జెట్స్ని పాకిస్తాన్లో కోల్పోయింది, పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ ఫైటర్ జెట్స్ని కూల్చేసింది అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే జయశంకర్ ఉన్నారో ఆయన చెప్పిండు. ఆయన ఏమని చెప్పిండు? ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్తాన్కి ముందే చెప్పినాం, పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ గురించి ముందే సమాచారం అందించినాం అని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ చెప్పిండు. అది చాలా రహస్యంగా చేయాల్సిన ఒక స్ట్రైక్ని పెళ్లి కార్డు కొట్టించినట్టు కొట్టించి పాకిస్తాన్కి ముందే చెప్పినాం అని చెప్పి ఆయన్నే ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు ఏంటి? మీరు పాకిస్తాన్కి సమాచారం ఇచ్చిర్రు, ఏది? మేము ఆపరేషన్ సింధూర్ చేయబోతున్నాం, పాకిస్తాన్లో ఎయిర్ స్ట్రైక్ చేయబోతున్నామని వాళ్ళకి సమాచారం ఇచ్చిర్రు. మీరు సమాచారం ఇచ్చిర్రు కాబట్టి పాకిస్తాన్ అలర్ట్ అయింది. అలర్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు వాళ్ళ దేశం మీదకి రాబోతున్న ఇండియన్ ఫైటర్ జెట్స్ కోసం వెయిట్ చేసిర్రు. ఆ వచ్చిన ఫైటర్ జెట్స్ని వాళ్ళు కూల్చేసిర్రు. సో ఏ రకంగా చూసినా మన ఇండియన్ ఫైటర్ జెట్స్ పాకిస్తాన్లో కూలిపోవడానికి కారణం ఎవరు? ఆ ఆపరేషన్ సింధూర్ గురించి వాళ్ళకి చెప్పింది ఎవరు? ఎందుకు చెప్పిండ్రు? ఎవడు చెప్పమన్నాడు? దేశ రక్షణకు సంబంధించిన ఒక రహస్యాన్ని రెండో చెవికి కూడా తెలియకుండా చేయాల్సిన ఒక యుద్ధాన్ని పెళ్లి కార్డు కొట్టించినట్టు కొట్టించి పాకిస్తాన్కి ఎందుకు చెప్పిర్రు? మీరు పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ స్ట్రైక్ చేసుంటే మన ఫైటర్ జెట్స్ అక్కడ కూలిపోయి ఉండేటియా? ఒక్క ఫైటర్ జెట్ కూడా కూలిపోయి ఉండేది కాదు. కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రు? మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మొత్తం దేశం తెలుసుకోవాలనుకుంటుంది. రెండో ప్రశ్న, మొత్తం దేశం అంతా ఎదురు చూసింది. 140 కోట్ల మంది భారతీయులు మీ వెనకాల నిలబడ్డరు. ఈసారి ఖచ్చితంగా, ఎప్పుడు ప్రతిసారి నెహ్రూని బ్లేమ్ చేస్తూ ఉన్నారు కదా, పాకిస్తాన్ సమస్యకి కారణం నెహ్రూ అని. ఈసారి మోడీ ఉన్నాడు, 56 ఇంచుల ఛాతీ ఉన్నది. ఈసారి పాకిస్తాన్ని లేపేస్తాడు ప్రపంచ పటంలోంచి, అట్లీస్ట్ పీఓకేని ఆయన ఆక్రమించుకుంటాడు అని మొత్తం దేశమంతా ఎదురు చూసింది, మీ భక్తులతో సహా. కానీ ఆపరేషన్ సింధూర్ ఒక పీక్స్లో ఉన్నప్పుడు, ఆపరేషన్ సింధూర్ అద్భుతంగా సక్సెస్ అయినప్పుడు, 9 పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్ర స్థావరాల్ని తుక్కు రేగొట్టి ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నప్పుడు, ఇక పాకిస్తాన్ పని అయిపోయింది, ఈ పాకిస్తాన్ని మనం ఆక్రమించేసుకుంటున్నాం అని ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూసినప్పుడు సడన్గా మీరు యుద్ధం ఆపేసిర్రు. ట్రంప్ ముందు తలదించి యుద్ధం ఆపేసిర్రు. మీరు ట్రంప్ ముంగట దించింది మీ తల మాత్రమే కాదు, ఇండియా తల, ఇండియా సార్వభౌమాధికారాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టిర్రు. సరే, ఒకవేళ అమెరికాతో ఉన్న ట్రేడ్ చెడిపోవద్దు అని కనుక మీరు యుద్ధం ఆపేసి ఉంటే అందరం యాక్సెప్ట్ చేస్తాం. కానీ మీ స్నేహితుడు అదానీ వ్యాపారం చెడిపోవద్దు అని గనక మీరు యుద్ధం ఆపేసి ఉంటే భారతదేశం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. ఈ 2 ప్రశ్నలకి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇది నాట్ ఓన్లీ ఇండియన్స్, యువర్ భక్త్స్ ఆల్సో ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్ అండ్ యూ గాట్ టు ఆన్సర్ ఫర్ దిస్.